హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పాకెట్లీ యాప్ ద్వారా, ఇది పాకెట్లీ అనేది ఒక లోన్ యాప్ అనమాట. దీని ద్వారా మీరు ఆన్లైన్లో లోన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో మనం ఈ పాకెట్లీ లోన్ యాప్ ద్వారా మనకు లోన్ ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, మనకు చూడండి, ఫస్ట్ డీటెయిల్స్ చూస్తే మనకు దీంట్లో లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ప్రాసెసింగ్ వచ్చేసి 0 నుంచి 7.5% ఉంటుంది. వడ్డీ రేట్లు వచ్చేసి 2 to 3% ఫర్ మంత్ ఉంటుంది. మనకు రీపేమెంట్ పీరియడ్ కూడా 2 months నుంచి 6 months పీరియడ్ ఉంటుంది. ఈ పాకెట్లీ యాప్ ద్వారా మనకి ఏంటంటే పర్సనల్ లోన్ ఇస్తారు. తర్వాత సాలరీడ్ పర్సన్స్కి లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ కూడా మనకు సాలరీడ్ వాళ్ళకు లేదా బిజినెస్ చేసే వాళ్ళకు అప్ టు 35,000 వరకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే పర్సనల్ లోన్ అయితే 10,000 వరకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే ఎమర్జెన్సీ పర్పస్లో మీకు ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో లోన్ కావాలనుకుంటే అటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనిలో సాలరీడ్ వాళ్ళకు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ వాళ్ళకు, పర్సనల్ లోన్ స్టూడెంట్స్ కావచ్చు లేదా పర్సనల్ లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు వీడియోలో మనం ఈ పాకెట్లీ యాప్ ద్వారా మనకు ఈ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ పాకెట్లీ లోన్ యాప్ ద్వారా మీరు లోన్కి అప్లై చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చేసి పాకెట్లీ అని టైప్ చేస్తే మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది. ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. ఇన్స్టాల్ పైన క్లిక్ చేయగానే మనకి యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు పాకెట్లీ యాప్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. మీరు పాకెట్లీ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేయగానే ఫస్ట్ మనకి ఇలా కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో నోటిఫికేషన్స్ సెండ్ చేయాలని అడుగుతుంది. అలో చేయండి. స్టార్ట్ బై ఎంటరింగ్ యువర్ మొబైల్ నెంబర్. ఫస్ట్ మీరు దీంట్లో అయితే సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అవ్వాలంటే ఫస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. మనకు నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి వెరిఫికేషన్ అయితే చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ ఓటీపీ అయితే ఇక్కడ ఓటీపీని మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. 4 digit ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మీ యొక్క లొకేషన్కి సంబంధించిన పర్మిషన్, అదేవిధంగా మీ యొక్క మెసేజ్ సంబంధించిన పర్మిషన్ అయితే అడుగుతుంది. సో వీటి బాక్స్లో అయితే ఆన్ చేయాల్సి ఉంటుంది. సో లొకేషన్ అదేవిధంగా మెసేజ్ పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు లొకేషన్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ లొకేషన్ సంబంధించిన పర్మిషన్ అయితే అడుగుతుంది. సో వైల్ యూజింగ్ ద యాప్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. మీరు లొకేషన్ పర్మిషన్ ఇచ్చినట్లు అనమాట. సో దీన్ని క్లిక్ చేయండి, నెక్స్ట్కి వెళ్తుంది. సో మీరు లొకేషన్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ గ్రీన్ మార్క్లో పడింది. నెక్స్ట్ అదేవిధంగా మెసేజ్ సంబంధించి కూడా మనం అలో చేయాలి. అలో చేస్తే మనకి నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనల్ని ఇలా అడుగుతుంది, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేసి. సో మీరు ఏంటంటే స్టూడెంటా, సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఎవరెవరికి ఎంత లోన్ ఇస్తారని చూస్తే స్టూడెంట్స్ అనుకోండి, నాన్ సాలరీడ్ పర్సన్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఇక్కడ మనకి కొంత ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మంత్లీ ఇన్కమ్ ఎవరైతే 15,000 కంటే తక్కువ మంత్లీ ఇన్కమ్ ఉంటుందో అటువంటి వాళ్ళు నాన్ సాలరీడ్ కింద, స్టూడెంట్ క్యాడర్ కింద వస్తారు. మీరు అటువంటి వాళ్ళు అయితే దీన్ని టిక్ చేయండి. లేదా మీరు సాలరీడ్ పర్సన్స్ అనుకోండి, ఎనీ ప్రొఫెషన్ అనమాట. సో ఎవరు మంత్లీ మోర్ దాన్ 15,000 కంటే ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాలరీడ్ కిందకి వస్తారు. సో వాళ్ళు సాలరీ లోన్కి అప్లై చేసుకుంటే దీన్ని క్లిక్ చేయండి. లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, అంటే ఏదైనా షాప్ ఉంది లేదా బిజినెస్ ఉంది, అటువంటి వాళ్ళు కూడా దీని కిందకి వస్తారు. సో మీరు షాప్ లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే దీన్ని క్లిక్ చేయండి. సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనే దాన్ని బట్టి మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. సో సాలరీడ్ అయితే సాలరీడ్, నాన్ సాలరీడ్ అయితే స్టూడెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్ క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఫస్ట్ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తర్వాత పాన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తర్వాత ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో యూజర్ వెరిఫికేషన్ అనమాట. మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క కరెంట్ అడ్రస్, మీ యొక్క అడ్రస్ ఏంటి, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ యొక్క పిన్ కోడ్ ఏంటి, అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే దానిపైన ఇక్కడ చూస్ పైన క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే చూపిస్తాయి. సో మీ లాంగ్వేజ్ ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. అదేవిధంగా అట్లా కిందికి వెళ్తే సో మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యువర్ రిజిస్టర్ వాట్సాప్ నెంబర్ అని అడుగుతుంది. సో మనం ఇందాక ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో అదే మీ యొక్క వాట్సాప్ నెంబరా అని అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఎస్ క్లిక్ చేశారనుకోండి, నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది వెరిఫై యువర్ వాట్సాప్ నెంబర్ అనేసి. సో మీరు ఈ టిక్ బాక్స్ అయితే టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క పాన్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎంటర్ ద డీటెయిల్స్ ఎగ్జాక్ట్లీ మెన్షన్ ఆన్ యువర్ పాన్ కార్డ్ అంటుంది. సో మీ యొక్క పాన్ కార్డ్ పైన డీటెయిల్స్, పాన్ కార్డ్ నెంబర్ కావచ్చు, పాన్ కార్డ్ సంబంధించి దానిపైన పేరు కావచ్చు. ఇక్కడ యాడ్ ఇన్ఫో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి.
మీరు యాడ్ ఇన్ఫో పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అడుగుతుంది అనమాట ఎంటర్ యువర్ పాన్ కార్డ్ ఇన్ఫో అనేసి. సో 10 డిజిట్ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పాన్ కార్డ్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే రెఫరెన్స్ ఇన్ఫర్మేషన్, అంటే మీకు సంబంధించి మీ యొక్క రెఫరెన్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంది. 2 రెఫరెన్స్ కాంటాక్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ మీరు లోన్ తీసుకున్న తర్వాత మీరు అవైలబిలిటీలో లేకపోతే, మీరు కాల్ లిఫ్ట్ చేయకపోయినా, మీ యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, మీరు ఇక్కడ ఏదైతే ఎవరైతే నెంబర్లు ఎవరైతే ఫోన్ నెంబర్లు ఇస్తున్నారో వాళ్ళకైతే కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లోన్ యాప్స్ ద్వారా లోన్స్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా టైంకి కడతామనుకుంటేనే లోన్స్ తీసుకోండి, లేదంటే తీసుకోవద్దండి. ఎందుకంటే తర్వాత ఎక్కువ వడ్డీలు ఉంటాయి, తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎమర్జెన్సీ పర్పస్ అయితేనే ఇటువంటి వాటిని యాక్సెప్ట్ చేయండి, లేదంటే లేదు. మ్యాక్సిమం వీటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో రిస్క్ తీసుకోవద్దు. మీరు టైం టు టైం ఎమర్జెన్సీ ఉంది, టైం టు టైం కడతాము అనే ధైర్యం ఉంటేనే తీసుకోండి. సో ఇక్కడ ఈ రెఫరెన్స్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో రిలేషన్ ఫస్ట్ మీరు ఇద్దరినైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు మీ యొక్క భార్య లేదా మీ యొక్క ఫాదరు లేదా మీ యొక్క ఫ్రెండ్, ఇలా మీ యొక్క రిలేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎవరు అనేది. తర్వాత వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ రాయాలి. 2 రెఫరెన్స్ అడిగారు కాబట్టి రెండో పర్సన్ సంబంధించి వాళ్ళు ఏమవుతారు, వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబర్, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఈ ప్యాకెట్లకి సంబంధించి హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది. యువర్ క్రెడిట్ లిమిట్ అనేసి కంప్లీట్ ద పెండింగ్ డాక్యుమెంట్స్ అండ్ గెట్ ద ఇన్స్టెంట్ అప్గ్రేడ్ టు యువర్ క్రెడిట్ లిమిట్ అని అడుగుతుంది. సో యువర్ KYC ఈజ్ అండర్ వెరిఫికేషన్ అనుకుంటుంది. ఇది ప్రాసెస్ అవుతుంది. ఇట్ విల్ వెయిట్ ఫర్ 23 hours. యువర్ అప్లికేషన్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్ అని ఉంటుంది. యువర్ అప్లికేషన్ కెన్ గెట్ అప్రూవ్డ్ బిఫోర్ ద టైం పీరియడ్ అని. ఇక్కడ అంటే మనం ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ని బేస్ చేసుకొని అది ప్రాసెస్ చేస్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రాసెస్ చేసుకొని టైం పడుతుంది అంటున్నారు. ఈ అప్లికేషన్ టైం పట్టిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత మనకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. కొంత టైం పీరియడ్ తర్వాత నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది. ప్యాకెట్లకి సంబంధించిన హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ టోటల్ లిమిట్, మీకు లిమిట్ ఎంత ఉంది అని అడుగుతుంది. సో మీరు లోన్కి అప్లై చేశారనుకోండి, మీకు ఇంత లోన్ అయితే ఇవ్వగలమని చెప్తున్నారనమాట. సో దీన్ని క్లిక్ చేయండి, మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు గెట్ మనీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది ఎంటర్ ద అమౌంట్. మనకి చెప్పుకున్నాం 10,000 రూపీస్ మనకు లిమిట్ అయితే వచ్చింది. మనం ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ ద అమౌంట్ అని అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఈ బార్ని దీన్ని క్లిక్ చేశారనుకోండి, డిఫరెంట్ అమౌంట్స్ మనకు చూపిస్తుంది. దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది 500 కావాలా, 1000 కావాలా, 2000 కావాలా, 5000 కావాలా, 10,000 కావాలా. మనకి 10,000 లిమిట్ అని చెప్పుకున్నాం. సో మనకి ఎంత అమౌంట్ కావాలనే దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఒకవేళ మీరు 5,000 రూపీస్ ఎంటర్ చేశారనుకోండి, 5,000 రూపీస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు 5,000 కావాలనుకుంటే ఇక్కడ మనకు నెక్స్ట్ రీపేమెంట్ ప్లాన్ అయితే చూపిస్తుంది. 3 months ప్లాన్ ఒకటి, 2 months ప్లాన్ ఒకటి. సో ఒకవేళ 3 months అనుకోండి, నెల మీరు ఎంత కట్టాలి పర్ మంత్. ఒకవేళ 2 months అనుకోండి, నెల మీరు ఎంత కట్టాలి అనేది ఇక్కడ మనకు చూపిస్తుందన్నమాట. సో ఒకవేళ మీరు 3 months పైన క్లిక్ చేశారనుకోండి, మనకు మళ్ళీ నెల ఇంత కట్టాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత మీకు డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ అకౌంట్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు 3 months ప్లాన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గెట్ మనీ పైన క్లిక్ చేశారనుకోండి, నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది సమ్మరీ అండ్ ఛార్జెస్ అనేసి. సో మనకి చెప్పుకున్నాం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది అప్ టు 7.5% వరకు అని. సో ఇక్కడ 7.2% మీరు లోన్కి ఏదైతే అప్లై చేసుకున్నారో దాంట్లో మీ యొక్క లోన్ అమౌంట్లో 7.2%, 360 రూపాయలు. మీరు 5,000 రూపాయలకు లోన్కి అప్లై చేసుకుంటే 360 రూపాయలు. తర్వాత దానిపైన GST ఉంటుంది 1.3%, 64 రూపీస్. తర్వాత వడ్డీ రేటు మనకు నెలకు 3%. చూడండి, చాలా వడ్డీ రేట్లు అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి. మీరు ఎమర్జెన్సీ పర్పస్ అయితే తీసుకోండి, మళ్ళీ కట్టగలం అనుకుంటేనే తీసుకోండి, లేదంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. సో వడ్డీ రేట్ వచ్చేసి నెలకు 3% అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిస్బర్సల్ అమౌంట్. మీరు 5,000 రూపాయల లోన్కి అప్లై చేసుకుంటే మీకు చేతికి వచ్చేదేమో అంటే ఈ ప్రాసెసింగ్ ఫీజ్ పోయి, తర్వాత అదేవిధంగా ఈ GST పోయి రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 4,575 రూపాయలు అయితే చేతికి వస్తుంది. సో ఏంటంటే ఇక్కడ 425 రూపాయలు అనేది కటింగ్స్ పోయినాయి. ఈ ప్రాసెసింగ్ ఫీజు కావచ్చు, అదేవిధంగా ఈ GST కావచ్చు. రిమైనింగ్ అమౌంట్ మనకు చేతికి వస్తుంది. తర్వాత మీరు టోటల్ రీపేమెంట్ అమౌంట్ మీరు ఎంత కడతారు, మీ చేతికి వచ్చేదేమో 4,575, మీరు కట్టే అమౌంట్ ఏమో 5,302 రూపాయలు అనమాట. సో డిఫరెన్స్ వచ్చేసి నియర్లీ 700 రూపీస్. టోటల్గా 3 monthsకి మనం 5,000 రూపాయలకి అప్లై చేసుకుంటే మీకు టోటల్గా వచ్చేసి 700 రూపాయలు, అంటే దగ్గర నెలకు 250 రూపాయలు అనమాట. 250-230 రూపాయలు పడుతుంది ఛార్జెస్. 230 రూపాయలు అంటే మనం జనరల్గా బయట 2 రూపీస్ వడ్డీ తీసుకుంటే మనకి 10,000కు 200 వడ్డీ అవుతుంది, 15,000కు 250 అవుతుంది. సో మనకు ఇక్కడ చూడండి, మనకు 5,000 రూపాయలకి ఇంత వడ్డీ పడుతుంది. సో మీరు ఖచ్చితంగా కన్ఫామ్గా కావాలనుకుంటేనే తీసుకోండి, లేదంటే లేదు. సో మీరు ఎమర్జెన్సీ పర్పస్ అయితేనే తీసుకోండి, మీకు అవసరం అనుకుంటే తీసుకోండి. ఇక్కడ గెట్ మనీ పైన క్లిక్ చేయండి. మీరు సమ్మరీ ఛార్జెస్, లోన్ అమౌంట్, టెన్యూర్ అంతా సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి వాళ్ళు మన అప్లికేషన్ ప్రాసెసింగ్ వెళ్తుంది. వాళ్ళు ఓకే చేసిన తర్వాత మళ్ళీ మనకు బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత ఆటో డెబిట్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి.
మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆటో ఈఎంఐకి సంబంధించి ఆటో డెబిట్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్కి మీ యొక్క అమౌంట్ అనేది డిస్పర్స్ అవుతుంది. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ప్యాకెట్లీ యాప్ ద్వారా మీరు ఇన్స్టాంట్ లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు, బిజినెస్ లోన్ కావచ్చు, మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.